హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. 1980-90 ప్రాంతాల్లో ఇప్పటి 60లో ఉన్న ప్రతి ఒక్కరూ కుర్రకారుగా విజృంభించిన కాలం అది. ఆ కాలంలో ఎన్టీ రామారావు క్రమేణా తెరమరుగవుతూ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న వేళ అది. ఇక ఆయన ప్లేస్ను ఫిల్ఫుల్ చేసేదానికి ఎవరొస్తారని ఎదురు చూస్తున్న వేళ ఒకే ఒక్కడు ఊహించని వ్యక్తి సినిమా రంగంలో దూసుకొచ్చాడు. ఆయనే చిరంజీవి. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. అంటే చిరంజీవి గారికి బర్త్డే శుభాకాంక్షలు చెప్పుకుందాం. ఎందుకంటే ఆ కాలం హీరోగా మా అందరికీ ఆరాధ్యనీయుడు. ఆయన గురించి భరద్వాజ రంగావజ్జల గారు కవితాత్మకంగా చిన్న వ్యాసం రాశాడు. అది ఫేస్బుక్ లో వచ్చింది. ఆయన నా ఫ్రెండ్ లిస్ట్ లో కూడా ఉన్నాడు. కాబట్టి చొరవతో ఆయన పెట్టినటువంటి మాటల్ని వీడియో రూపంలో చేద్దామని ఈ చిన్న వాయిస్. కాలం కడుపుతో ఉండి శ్రీశ్రీని కన్నది అన్నట్టు తెలుగు సినిమా కడుపుతో ఉండి చిరంజీవిని కన్నది. 80 దశకం ప్రవేశంలో మన ఇళ్లలోకి టీవీలు కొండకుతో వీసీఆర్లు ప్రవేశం చేస్తున్న కాలం. వాటికి ఎక్స్పోజ్ అవుతున్న అప్పటి యువత తెలుగు తెర మీద ఆ జాడల కోసం వెతుకుతున్న వేళ చిరంజీవి కోసం తెలుగు తెర ఎదురు చూస్తోంది. అప్పుడే అభిలాష లాంటి సినిమాల్లో యురేఖా అని యమకింకరుల్లో అబ్బురపరిచే ఫైట్స్ చేసి చిరంజీవి ఆ ఎదురుచూపు నా కోసమే కదా నేను వచ్చేశాను అని చెప్పేశాడు. ఆ జనరేషన్ కలల కన్న హీరో చిరంజీవి. ఊరికే ఎవరు ఏమీ అయిపోరు, కాలం కలిసి రావాలి అన్నది ఇందుకే. అలా కాలం కలిసి వచ్చిన కాలం కోరుకున్న హీరో చిరంజీవి. చిరంజీవి డాన్సులు ఫైట్స్ అంత షార్ప్గాను, ఫైట్స్ డాన్సులంతా సొగసుగాను చేయగలడు. అప్పటి తరం కోరుకున్న కలల కన్న హీరో చిరంజీవి అనే పేరు పెట్టుకుని వచ్చేశాడు. మధ్యలో తనలో నటుడిని గుర్తు చేయడానికి స్వయం కృషి, ఆపద్బాంధవుడు, రుద్రవీణ చేసిన తనను కలలు కన్న వారిని ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు చిరంజీవి. అలా తెలుగు తెర మీద చిరంజీవి సంభవించాడు. బాలచందర్ ఓసారి అన్నాడు కూడా, తెలుగు ఆడియన్స్ అదృష్టవంతులు, కమల్ రజని ఇద్దరూ కలిసి చిరంజీవి రూపంలో దొరికేశారు అని. నిజం, చిరంజీవితో సినిమా చేయడం చేతగాకపోవడం వల్ల కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చి ఉండవచ్చు. కానీ చిరంజీవి ఫెయిల్ అయిన సందర్భాలు చాలా తక్కువే. చిరంజీవి పౌరాణికం చేయలేదు, చారిత్రకం చేయలేదు. అందుకోసమే సైరా చేశాడు, అది వేరు సంగతి. కౌబాయ్ చేశాడు కానీ జానపదం చేయలేదు. ఇలా అనుకోవచ్చు. కానీ చిరంజీవి తన ప్రేక్షకులు ఏం కోరుకున్నారో అది ఇచ్చే ప్రయత్నంలోనే బిజీ అయిపోయాడు. ఇప్పటికైనా తను రావణ పాత్ర చేస్తే బాగుంటుంది. సౌత్ ఫ్రైట్ చేస్తూ తను రావణ పాత్ర చేస్తే అంతకన్నా స్ట్రక్చర్ ఉన్న హీరో ఇంకెవరున్నారు? ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన అందరూ మెగాస్టార్లు కాలేదు. చిరంజీవి తను వచ్చిన టైంలో ఆడియన్స్ ఏం కావాలి అనుకుంటున్నారో అని అవన్నీ ఇచ్చాడు. అలా అతను టీవీ యుగం హీరో, క్యాజువల్స్ నుంచి క్యాజువల్స్ ప్రేరేపిత ఆడియన్స్ కోసం పుట్టిన హీరో అనుకున్నా తప్పు లేదు. చిరంజీవి సినిమాలు కొత్త రికార్డు క్రియేట్ చేశాయి. చిరంజీవి సినిమాలు కొత్త మార్కెట్ను క్రియేట్ చేశాయి. చిరంజీవి సినిమాలు కొత్త కారు సరికొత్తగా అన్ని సెక్షన్స్ వారిని తన వైపు తిప్పేసుకున్నాడు. చిరంజీవి ఎవరిని తొక్కలేదు. తొక్కాడు అనే వాదో అపవాదో మోసాడైతే తను సాధించిన స్థానం ఆయన అర్హత బట్టే దక్కిన పీఠం. తను ప్రత్యేకం, అందుకోసం చేసింది ఏమీ లేదు. ఆయన రాజకీయం నాకు నచ్చదు. అంతెందుకు, భరద్వాజ గారికే కాదు, అప్పటి తరంలో చాలా మంది చిరంజీవి అభిమానులకు ఆయన రాజకీయాలకు రావడం ఇష్టం కూడా లేదు. కానీ ఎందుకో ఒక మాబ్బు, ఒక మాసులో ఆయన రాజకీయాల్లోకి వస్తే విజృంభిస్తాడనే ఒక అపీరెన్స్ వచ్చేసింది. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ తను వచ్చిన వేళా విశేషాన్ని ఎప్పుడు పశ్చాత్తాపంగానే ఆయన మనసులో అనుకుంటూ ఉంటాడు కూడా. అయినా నటుడిగా ఆయన అంటే ఇష్టం లేనిది ఎవరికి? అందుకే హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అని అప్పటి తరం నుంచి ఇప్పటి వరకు కుర్రకారు మేమంతా కూడా కలిసి ఆయనకి బర్త్డే శుభాకాంక్షలు చెప్పుకుంటాం. ఇంకా ఆయన కలకాలం జీవించాలని, మంచి మంచి పాత్రలు చేయాలని, ఆ కమర్షియల్ సినిమాల్లో ఇంకా ఆ స్టెప్స్ ఫైట్స్ కాకుండా తనంటూ ప్రత్యేకమైన పాత్రలు చేసి ఒక అమితాబ్ బచ్చన్ లాగా, ఒక ఓంపురి లాగా, ఒక నసీరుద్దీన్ షా లాగా తెలుగు పరిశ్రమకు దక్కిన వరంగా భావించాలని మేము ఆశిస్తున్నాం. మా ఆశలకు ఆయన కొద్దో గొప్ప తీరుస్తాడని కూడా ఆశిస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఈ కథనం గాని నచ్చినట్లయితే చిరంజీవి గారికి కామెంట్ రూపంలో శుభాకాంక్షలు చెప్పండి. మా యొక్క వ్యాసానికి, అంటే మా యొక్క వీడియో స్ట్రేచర్కి మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. విశ్వ రివ్యూస్, విశ్వనాథ్.